హిందువులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ ముహూర్తం రోజు దగ్గర పడింది. దేశ విదేశాల్లోంచి రామ్లల్లా కోసం ఎందరో బహుమతులు పంపిస్తున్నారు. అయోధ్య నగరం రామప్రాణ ప్రతిష్ఠ వేడుకకై అందంగా ముస్తాబైంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశమంతటా హడావిడి మొదలైంది. మరోవైపు యూపీలో గర్భిణులు డాక్టర్లను వేడుకుంటున్నారు. తమకు ఎలా అయినా సరే 22వ తారీఖునే డెలివరీ చేసి తమ ఇంట్లోకి రామ్లల్లాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారు. గర్భిణులు 22వ తారీఖునే బిడ్డని కంటే స్వయాన రామ్లల్లా మళ్లీ జన్మించాడని భావిస్తామని వారంతా డాక్టర్లను కోరుతున్నారు. కాన్పూర్కు చెందిన ఒక మహిళ డాక్టర్ను వేడుకోవడంతో డాక్టర్లు ఆరోగ్యమైన తల్లులకు ఆ రోజు డెలివరీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. కౌసల్యాదేవిని స్మరించుకుంటూ గర్భిణులంతా రాముడి లాంటి బిడ్డకు ప్రాణప్రతిష్ఠ రోజే జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు ప్రాణప్రతిష్ఠ కోసం రాబోతున్న 4,000 మంది అతిథులకు అవసరమైన వసతులు కల్పించే దిశగా ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథుల లిస్టు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ఈ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ప్రముఖ బిజినెస్ మెన్లు ముఖేష్ అంబానీ అండ్ గౌతమ్ అదానీలకు ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. ఇక్బాల్ అన్సారీకి ఇప్పటికే ఇన్విటేషన్ అందినట్లు సమాచారం. రామాలయ నిర్మాణం కోసం బాబ్రీ మసీదు కూల్చివేసిన క్రమంలో చనిపోయిన 50 మంది కరసేవకుల కుటుంబాలను కూడా స్పెషల్గా ఆహ్వానించారని తెలుస్తోంది. అలాగే ఇండియాలో ఉన్న పలువురు శాస్త్రవేత్తలు, లాయర్లకు, రచయితలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారట. అయితే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రింట్ చేసిన ఈ పత్రిక బుక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఆహ్వాన పత్రిక ఓపెన్ చేయగానే రామమందిరం, రాముడి ఫోటో ఉంది. మిగతా పేజీల్లో అయోధ్య రామాలయం కట్టడం కోసం పాటుపడ్డ వారి జీవిత చరిత్ర రాసి ఉంది. అయోధ్య రామమందిరం నుంచి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ పలువురు రాజకీయ ప్రముఖులను, వ్యాపారవేత్తలను ఆహ్వానించిన విషయం మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి రామాయణం టీవీ సీరియల్లో రాముడు, సీతాదేవి పాత్రల్లో నటించిన నటీనటులకు కూడా స్పెషల్గా ఇన్విటేషన్ కార్డు పంపించినట్లు తెలుస్తోంది. రామాయణం సీరియల్లో నటించిన అరుణ్ గోవిల్, దీపికా చికిలాకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారనేది మాత్రం తెలియాలంటే జనవరి 22 వరకు వేచి చూడాల్సిందే. ఇక అయోధ్యలోని రామమందిర ఓపెనింగ్ కోసం ప్రజలంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే.